వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కొడంగల్ కేసు. కొడంగల్లోని గ్రామీణ ప్రాంతంలో ఇటీవల కలెక్టర్పై ఇతర అధికారులపై జరిగిన దాడి కేసు ఇప్పుడు మెల్లమెల్లగా కేటీఆర్ వైపు పయనిస్తుంది. కేటీఆర్ వైపే ఒక్కు బిగుసుకుంటుంది. ఎందుకంటే ఈ కేసు కేటీఆర్ ప్రేరేపితమేనని అరెస్ట్ అయిన నిందితులు చెప్పేశారు. పోలీసుల రికార్డులో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. మరి ముఖ్యంగా పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ మాజీ శాసనసభ్యుడు పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసు ఉన్నతాధికారులు అనేక గంటల పాటు పట్నం నరేందర్ రెడ్డిని విచారించారు. ఆయన నుంచి అనేక వివరాలు సేకరించారు. ఆయన చెప్పింది ఏంటంటే, ఇదంతా చిన్న సారు చెప్పడం వల్లే చేశాం. చిన్న సారు దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఆయన చెప్పిన విధంగానే, ఆయన గైడ్లైన్స్లోనే ఇదంతా చేశానంటూ పట్నం నరేందర్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారట. ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డి అక్కడ దాడిలో పాల్గొన్న సురేష్ అనే వ్యక్తికి చాలా దగ్గరవాడు. సురేష్ పట్నం నరేందర్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. కేటీఆర్ కూడా మంచి సంబంధాలున్నాయి. సురేష్ నేతృత్వంలోనే అక్కడ కలెక్టర్ పైన ఇతర అధికారులపైన దాడి జరిగింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు సురేష్ కోసం గాలిస్తున్నారు. సురేష్ పరాయిలో ఉన్నారు. ఇప్పటికే అనేక మందిని అరెస్టు చేశారు. మరో విషయం, అరెస్ట్ అయిన వారిలో సగానికి సగం మంది రైతులే కాదంట. వీళ్ళంతా బీఆర్ఎస్ కార్యకర్తలంట. ఇదే కోణంలో ఇప్పుడు పోలీసులు కేటీఆర్ వైపు ఉచ్చు బిగుస్తున్నారు. ఎందుకంటే ఆ అరెస్ట్ అయిన పట్నం నరేందర్ రెడ్డి తన వాగ్మూలంలో చాలా క్లియర్ కట్గా చెప్పేశారట. పోలీసు రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చీకాకు కలిగించాలంటే కొడంగల్లో అధికారులపై దాడి చేయాలి. ఇది కేటీఆర్ చెప్పినట్టే పట్నం నరేందర్ రెడ్డి పోలీసులకు వెల్లడించారు. ఈ ఆధారాలన్నీ, ఈ వాగ్మూలాన్ని సేకరించిన పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా కేటీఆర్ పేరు ప్రస్తావించారు. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది? పోలీసులు పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ను సీజ్ చేశారు. కోర్టు అనుమతితో దాన్ని డీకోడ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. పట్నం నరేందర్ రెడ్డి ఎవరెవరితో ఫోన్ కాల్స్ మాట్లాడాడు, సంఘటన జరిగిన రోజు ఏం జరిగింది, ఫోన్లో కేటీఆర్తో ఎన్నిసార్లు మాట్లాడాడు, ఇవన్నీ ఏమేం మాట్లాడాడు, ఇవన్నీ బయటికి వస్తాయి. ఇప్పటికే కాల్ డాటా ప్రకారం కేటీఆర్ దాడి జరిగిన రోజు ఒక్కసారి పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడాడట. కానీ అంతకుముందు రోజులు, అంటే గత వారం రోజుల నుంచి కనీసం 70-80 సార్లు మాట్లాడినట్టు పోలీసు అధికారులు ఆధారాలు సేకరించారు. ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ను డీకోడ్ చేస్తే దానిలోని అంశాలన్నీ బయటికి వస్తే కేటీఆర్ ఏమన్నారు, పట్నం ఏమన్నారు, సురేష్ ఏం చెప్పాడు, అసలు కుట్ర ఏంటి, అక్కడ అధికారులపై దాడి చేసే కుట్ర ఎవరు ప్లాన్ చేశారు, ఎవరు దీనికి ఫండింగ్ చేశారు, ఫండింగ్ కూడా జరిగిందట. మొత్తం ప్లాన్ ప్రకారమే కలెక్టర్పై దాడి, అధికారులపై దాడి జరిగిందట. మరి ముఖ్యంగా వెంకటరెడ్డి అనే అధికారిని హతమార్చాలని కూడా ప్లాన్ చేశారంట. అంటే ఇది భారీ కుట్రే. బీఆర్ఎస్ నేతలు ఇది ప్రజా తిరుగుబాటు అని చెప్తున్నప్పటికీ పోలీసుల రికార్డుల ప్రకారం, పోలీసుల రిమాండ్ రిపోర్ట్ ప్రకారం ఇది బీఆర్ఎస్ కుట్రే. మరి ఇప్పుడు పోలీసులు ఆ ఫోన్ను మొత్తం డీకోడ్ చేసిన తర్వాత ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? కేటీఆర్పై కూడా చర్యలు ఉంటాయా అంటే ఖచ్చితంగా కేటీఆర్పై కూడా యాక్షన్ తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ పెద్దలు బహిరంగంగానే చెప్తున్నారు.